గణేశునికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో చతుర్థి చాలా పవిత్రమైంది. హిందూ మతంలో సంకష్టహర చతుర్థికి ఎంతో ప్రాధాన్యత ఉందండి. ఈ పవిత్రమైన రోజున వినాయకుడికి అంకితం ఇవ్వబడింది. ఈ సంవత్సరంలో 26వ తేదీ అంటే ఆదివారం మే 26న సంకష్టహర చతుర్థి వచ్చిందండి. ఈ పవిత్రమైనటువంటి రోజును ఈ విధంగా చెప్పే విధంగా మీరు పూజ చేసి చూడండి. ఆ గణపతి అనుగ్రహం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఏది కోరుకున్నా మీకు ఖచ్చితంగా ఒక నెలలోపు జరుగుతుందండి. అందువలన సంకష్టహర చతుర్థి రోజున ఏ పూజ చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రోజు చేసే పూజ ఒక ఎత్తు అయితే సంకష్టహర చతుర్థి రోజున చేసేటువంటి పూజ మరొక ఎత్తండి. ఎందుకంటే సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం లభిస్తుందండి. అలాంటి ఇళ్లలో ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. సంకష్టహర చతుర్థి రోజున ఇంట్లోని స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో గణపతికి పూజ చేయాల్సి ఉంటుంది. చతుర్థి రోజున పూజ చేసేటప్పుడు పసుపుతో విఘ్నేశ్వరుణ్ణి తయారు చేసి కుంకుమ బొట్లు పెట్టుకొని మీ పూజ గదిలో గణపతిని ప్రతిష్ఠించి పూజ ప్రారంభించాలండి. చతుర్థి రోజున చేసేటువంటి పూజలో వినాయకునికి 2 రకాల ఆకులు సమర్పిస్తే చాలు. ఆ గణపతి ఎంతో సంతోషించి మీ పైన వరాల జల్లు కురిపిస్తాడు. మీ జీవితంలో ఏ సమస్యలు లేకుండా హాయిగా జీవిస్తారు. మీ పూజ గదిలో ఉన్న వినాయకుడి పటం ముందు ఎరుపు రంగు వస్త్రం వేసి దాని మీద 3 గుప్పిళ్ళ బియ్యం వేసి ఆ బియ్యం మీద తాంబూలం పెట్టి ఓం గం గణపతి ఏం నమః అని చెప్పి మంత్రాన్ని 3 సార్లు జపించి 5 ప్రదక్షిణాలు చేయండి. సంకష్టహర చతుర్థి రోజున ఇలా ఎవరైతే పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతూ ఉంటారు. సంకష్టహర చతుర్థి రోజున ఈ పూజ చేసేటువంటి వారు మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత వాటిని మీ పర్సులో పెట్టుకోవాలి. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. అలానే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనుకుంటే మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే మీరు గనక విఫలం అయిపోతూ ఉంటే సంకష్టహర చతుర్థి రోజున ఆవుకు బెల్లాన్ని తినిపించండి. ఈ విధంగా గనక చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది. చతుర్థి రోజున మరీ ముఖ్యంగా ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే ఎంతో మంచిదండి. మీకు ఏదైనా సరే ఒక కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలి అంటే ఈ సంకష్టహర చతుర్థి రోజున కొబ్బరికాయ పైన స్వస్తి గుర్తు వేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను విఘ్నేశ్వరునికి చెప్పుకొని పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవునికి నివేదించండి. ఈ విధంగా చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ చతుర్థి రోజున పేదలకు దానం చేస్తే మంచిది. ఈ రోజు చేసేటువంటి ఏ చిన్న దానమైనా సరే ఎంతో మంచి ఫలితం వస్తుందండి. ఈ రోజున ముఖ్యంగా పచ్చి కూరగాయలు కందిపప్పును గనక దానం చేసినట్లయితే డబ్బు సమస్యలు అనేవి తీరిపోతాయి. సంకష్టహర చతుర్థి రోజున ఉపవాసం ఉన్న వారికి అనేక జన్మల పాపాలు నశిస్తాయండి. ఈరోజు ఉపవాసం ఉండని వారు మాత్రం సాయంత్రం సమయంలో అన్నం ఉల్లిపాయలు వంటి ఆహార పదార్థాలు తినకూడదు. రోజు పూజ చేయలేని వారు ఈ సంకష్టహర చతుర్థి రోజున ఇంటిలో పూజ చేసినట్లయితే రోజు పూజ చేసినటువంటి పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది అని చెప్పి పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఇంటిలో పూజ చేసి ఓం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ అనే మంత్రాన్ని 3 సార్లు చదివితే చాలా మంచిదండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయండి. ఓం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అండి. హిందూ సాంప్రదాయం ప్రకారం సంకష్టహర చతుర్థి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. అంటే ఉదయం 6 గంటల లోపు స్నానం చేయాలి. ఈ రోజున ఎవరైతే 6 గంటల లోపు స్నానం చేస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు ఉండవండి. వారిపైన ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రోజున పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో స్నానం చేయకూడదు. మధ్యాహ్నం స్నానం చేసినట్లయితే అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్నానం చేయవద్దు. సంకష్టహర చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో గులాబీ రేకులు వేసుకొని గనక స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు సంపదలు కలుగుతాయి. అదేవిధంగా చాలామందికి
ఏ పని చేసినా సరే ఆ పనిలో ఏదో ఒక అడ్డంకు వస్తూనే ఉంటుంది. అలాంటి వారు ఈరోజు స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులు వేసుకొని గనక స్నానం చేసినట్లయితే మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుందండి. దీని వలన మనం చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు లేకుండా ఉంటాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. రాళ్ల ఉప్పు అంటే కల్లు ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి సంకష్టహర చతుర్థి రోజున రాత్రి 9 దాటిన తరువాత కల్లు ఉప్పుని చిన్న పొట్లంగా కట్టి వాటిని అన్ని గదుల్లో కూడా ఉంచండి. తెల్లవారిన తరువాత ఇంటిలో ఉండేటువంటి గృహిణి ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడవేయాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుందండి. విఘ్నేశ్వరుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కృప కూడా మీ పైన ఎల్లప్పుడూ ఉండాలి అంటే సంకష్టహర చతుర్థి రోజున గడపకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి ఈ ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే పచ్చగా ఉన్న గుమ్మం చూసి లక్ష్మీదేవి ఇంట్లోనికి అడుగు పెడుతుంది. అలానే ఈ రోజున మీ ఇంటికి వెనుక వైపున కలబంద మొక్కను పెంచినట్లయితే మీకు అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. మీ ధనాదాయం పెరుగుతుంది. పురాణాల ప్రకారం పార్వతీదేవి విఘ్నేశ్వరుణ్ణి సృష్టించింది. పరమశివుడు పార్వతీదేవిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆ విఘ్నేశ్వరును పరమేశ్వరుడే తన తండ్రి అని తెలియక శివునికి ఆంక్షలు పెట్టాడు. అప్పుడు శివుడు ఉగ్రరూపం దాల్చి గణేశుణ్ణి తల నరికారు. పార్వతీదేవి తిరిగి వచ్చేసరికి కొడుకు చనిపోయి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెంది కోపంతో భయంకరమైనటువంటి రూపం దాలుస్తుంది. అప్పుడు మహాశివుడు తన తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. బాలుని శరీరంపై ఏనుగు తలను అమర్చి ప్రాణాన్ని పోస్తారు. ఈ సంకష్టహర చతుర్థి నాడు జరిగింది అని చెప్పి నమ్ముతారు కాబట్టి సంకష్టహర చతుర్థి నాడు గణపతికి అంకితం చేయబడింది. మీ 26వ తేదీన అంటే సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే గణపతికి పూజ చేస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ రోజున విఘ్నేశ్వరునికి 2 గరిక ఆకులను సమర్పించండి. ఆయన అనుగ్రహం అంతులేని అనుగ్రహం మీకు కలుగుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.